కేటీఆర్ ను అక్రమంగా అరెస్టు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ఫార్ములా 1 కేసును రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందని మాజీ మంత్రి రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్ పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం కార్ల రేసును తెచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల దృష్టిని మరలించేందుకే కేసును ముందుకు తెస్తుందని ఆరోపించారు. అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన 4 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ విడుదల చేయడం జరిగింది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అవినీతి జరిగింది, 420 చీటింగ్ జరిగింది అని అర్థం వచ్చే విధంగా కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ప్రపంచంలో గత కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లు, ఎందుకంటే ఫ్యూయల్ అంటే ఇంధనం, ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ అటువంటివి రాను తరిగిపోతున్నాయి, భవిష్యత్తులో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ తోటి నడిచే స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, ఇటువంటి వాహనాలు తయారు చేసి దాన్ని పబ్లిసిటీ చేసి ప్రజల్లో అవి కొనుగోలు చేసే పరిస్థితి కల్పించాలని ఉద్దేశంతో ప్రపంచంలోనే అమెరికాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, చైనాలో కావచ్చు, ఫ్రాన్స్లో, ఇట్లా ఎన్నో దేశాల్లో ఈ రేసింగ్ జరిగింది. ఎందుకంటే ఆ కార్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా రన్నింగ్ చేస్తుంది, ఎట్లా నడుస్తాయి అనేది పబ్లిసిటీ కావాలనే ఉద్దేశం. ఇసాలే మన దగ్గర కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లకు ప్రచారం జరగాలి, తద్వారా టూరిజం కూడా డెవలప్ అయింది. బయట దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తారు, తద్వారా బిజినెస్ నడుస్తుంది. ఇలా ఈ కార్ల రేసింగ్ పెట్టడం జరిగింది. అందులో బాజాప్తా పెట్టినప్పుడు ఆ డబ్బు ఆ రేసింగ్ వాళ్ళకి బ్యాంకుల ద్వారానే పేమెంట్ చేశారు. అదే సాటుమాటుగా చేసింది కాదు, అది బాజాప్తా అన్ని లెక్కలు ఉన్నాయి. అది హైదరాబాద్ యొక్క గౌరవం పెంచడానికి, ప్రతిష్ట పెంచడానికి, ఇమేజ్ పెంచడానికి చేసిన కార్యక్రమమే. ఇది మనమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు చేస్తున్నాయి. అటువంటిది ఇవాళ దాంట్లో ఏదో అవినీతి జరిగిందని దాని మీద